హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సిద్ధన్ డైరీస్. సంక్రాంతి పండగ అంటేనే పెద్ద పండగ. సంక్రాంతి అంటే మనకు గుర్తొచ్చేది మన ఊరు. పిండి వంటలు, కోడి పందాలు, గొబ్బెమ్మలు, రంగురంగుల ముగ్గులు. నేనైతే సంక్రాంతి పండగకి మా ఊర్లో జరిగే వెంకమ్మ పేరెంటాలమ్మ తల్లి జాతరకైతే వచ్చానండి. ఏటేటా సంక్రాంతికి ఇక్కడ ఘనంగా చేస్తారండి. ఇది సంక్రాంతి జాతర అనేది 5 రోజులు జరుగుతుంది. ప్రతి ఏటా 2 సంవత్సరాలకు ఒకసారి అమ్మవారు పుట్టింటికి వెళ్తూ ఉంటారండి. ఇక్కడ 5 రోజుల జాతరలో 3 రోజులు అమ్మవారు భక్తులకి గుడిలోనే దర్శనం ఇచ్చి, మిగతా 2 రోజులు అమ్మవారు గుడిలో నుంచి గ్రామోత్సవానికి వెళ్తారండి. మేమైతే ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసేసుకున్నాము. ఇక్కడ టెంపుల్ అంతా చాలా బాగా అలంకరించారండి, చాలా బాగా డెకరేట్ చేశారు. నేనైతే చాలా సంవత్సరాల నుంచి వస్తున్నాను కదా, ఈ సంవత్సరం అయితే చాలా బాగా డెకరేట్ చేశారు. చాలా బాగా అనిపించింది నాకైతే. మేము అలా ఉండంగానే ఇక్కడ అమ్మవారికి అయితే సారని తీసుకొని వచ్చేసారండి ఈ గ్రామంలో ప్రజలందరూ. ఒక్కసారిగా జనం అయితే పెరిగిపోయారు. మేమైతే దర్శించుకొని బయటకు వచ్చేసాం కాబట్టి ఇదంతా మీకు చూపిస్తున్నాను. ఇలా సార్ అయితే అందరు తీసుకొని వెళ్ళిపోయారు. పక్కనే ఇంకా అమ్మవారు టెంపుల్లోనే చాలామంది కోలాటం అయితే వేస్తున్నారండి. ఈ కోలాటంలో చిన్న వయసు నుంచి, అంటే 6-7 ఇయర్స్ పిల్లల నుంచి అరౌండ్ 60 ఏజ్ పెద్దవాళ్ళు కూడా ఉన్నారు. అసలు వాళ్ళ ఓపికను చూసి నాకు ఆశ్చర్యం వేసిందండి. చాలా స్పీడ్గా ఎక్కట అలసట అనేది లేకుండా చాలా బాగా వేశారు. నాకు వాళ్ళని చూస్తుంటే నాకు కూడా ఎక్కడో నేర్చుకోవాలని అనిపించింది. చాలా బాగా చేశారండి, అంత బాగా. వాళ్ళ ఎనర్జీని అంతే, కొంచెం సర్టెన్ ఏజ్ వచ్చాక అంత ఓపిక ఉండదు ఎవరిలోనూ. వాళ్ళు కంటిన్యూస్గా వేస్తూనే ఉన్నారు. చాలా బాగా చేశారు. ఇంకా మేమైతే ఇలా దర్శనం చేసుకొని ఇక్కడ కాసేపు చూసేసి బయటకు వచ్చేసామండి. బయటంతా చాలా తిరునాళ్ళు కదండి, జాతర అంటేనే చాలా గేమ్స్ అవన్నీ ఉంటాయి. షాపింగ్కి బొమ్మలు అవన్నీ పెట్టారు. మేమైతే అవన్నీ చూసేసి ఇంకా ఇంటికైతే స్టార్ట్ అయిపోయామండి. ఇలా స్టార్ట్ అవుతూ ఇంటికి రివర్స్ వస్తుంటే అమ్మవారు ఆ రోజే గ్రామోత్సవం అండి. ఆ రోజు నైట్ ఇలా వస్తుంటే రథం అవన్నీ ప్రిపేర్ చేసేస్తున్నారు అమ్మవారికి. అరౌండ్ అప్పటికే టైము 9 or 10:30 అలా అయిపోయింది. 9:30 or 10 అయిపోయిందండి. అమ్మవారి రథం అయితే సిద్ధం చేసేసారు. ఇంకా మేము వస్తుంటే సీఎం సార్ అయితే వచ్చింది కాన్వాయ్, ఇంకా సైడ్ ఆపేశారు మమ్మల్ని. ఇంకా సీఎం సార్ కాన్వాయ్ వెళ్ళిపోయాక అందరినీ వదిలితే మేమైతే ఇంటికి స్టార్ట్ అయిపోయాం. నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్టే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.